మాటలు కొద్ది నిమిషాలు మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, ఒక పక్షి ఎలా అయితే ఎగరడానికి రెక్కలు ఎలా అయితే సహాయపడతాయో, ఒక విశ్వాసి ఈ యొక్క శోధనలు, శ్రమలు, ఈ యొక్క పరీక్షలు అనేవి అదే విధంగా ఉపయోగపడతాయి, ఉపకరిస్తాయి అనేటువంటి విషయాన్ని మనందరము గ్రహించాలి. శోధనలు, పరీక్షలు, ఈ యొక్క సమస్యలు అనేవి మన యొక్క విశ్వాసాన్ని ఏమాత్రం కూడా హాని చెయ్యవు, కానీ మనం విశ్వాసం ఎదుగుదలకు చాలా ఉపకరిస్తాయి అనేటువంటి విషయం మనందరం కూడా గ్రహించాలి. ప్రియులారా, ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఒక ప్రాంతంలో 2 కొండలు ఉన్నాయి. ఆ 2 కొండల మధ్య ఒక వంతెన నిర్మించడానికి రైల్వే అధికారులు ఒక ఇంజనీర్ను ఆహ్వానించినప్పుడు, ఆ యొక్క ఇంజనీరు మరి ఎంతో తన యొక్క శక్తి సామర్థ్యాలతో, తెలివితేటలతో వంతెన నిర్మించడం అనేది జరిగింది. బలమైనటువంటి రాడ్స్ను ఉపయోగించి ఆ వంతెన నిర్మించడం జరిగింది. అయితే ఆ వంతెన మీదకి మరి గూడ్స్ ట్రైన్ అనేది దాని మీద నడిపించడం జరిగింది. నడిపించినటువంటి సమయంలో దానిని ఆ వంతెన మీద 24 గంటలు ఉంచడం అనేది జరిగింది. ఆ ఉంచినటువంటి సమయంలో రైల్వే అధికారులు చూసి ఆ యొక్క ఇంజనీర్ని పిలిపించి, ఏమయ్యా ఇంజనీర్ గారు, ఏమిటి మీరు చేసే పని ఏమిటి? దాని మీద 24 గంటలు గూడ్స్ ట్రైన్ ఉంచడం వలన ఆ వంతెన ఉంటుందా, ఊడిపోతుందా, ఆ ట్రైన్ ఉంటాయా, పడిపోతాయా అని ఆయనను అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే, నేను నిర్మించినటువంటి వంతెన, నేను కట్టినటువంటి ఆ వంతెన ఎంత స్టామినా, ఎంత బలం ఉంది అని నేను పరీక్షించడానికే ఆ గూడ్స్ ట్రైన్ని వంతెన మీదకి ఉంచడం అనేది జరిగింది అనే విషయాన్ని ఆ ఇంజనీర్ గారు ఆ రైల్వే అధికారికి తెలియజేశారు. ప్రియులారా, ఈ యొక్క చెప్పబడినటువంటి ఈ యొక్క కథలో మరి భావం ఏమిటంటే, నిర్మించబడిన వంతెన ఎంత సామర్థ్యము, బలము ఉందని ఎలా అయితే ఇంజనీరు పరీక్షించాడో, మన యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు. ఎలా అంటే, ఈ విధమైనటువంటి పరీక్షలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు అనేవి వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసం అనేది ఏ స్థితిలో ఉన్నదనేది గమనించడానికే మన దేవుడు మన పట్ల కొన్ని ఆయన యొక్క అనుమతి ప్రకారము మనకు పరీక్షలు, శ్రమలు, శోధనలు అనేవి సంభవిస్తాయి అని మనం అందరం కూడా గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది పరీక్షలు పొందుకున్న తర్వాతే వారి జీవితాలలో గొప్ప స్థానాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. ఉదాహరణకి మనం చూసినట్లయితే యోబు గారు ఆ యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితులను మనం ఆలోచన చేస్తే, దేవుడు మరలా 2 ఆశీర్వాదాన్ని ఆయనకి అనుగ్రహించి ఉన్నారు.